హాయ్ ఫ్రెండ్స్. ఇటీవల వస్తున్న వార్తలను చూస్తే ప్రపంచంలో జరుగుతున్న అలజడుల కారణంగా దేశాలన్నీ తమ నిర్ణయాలను మార్చుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయని స్పష్టంగా తెలుస్తోంది. ఆ అలజడుల పరిణామం ఒక చారిత్రక మలుపుగా మారింది. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మన భారతదేశానికి కొన్ని దేశాలతో సంబంధాలు బలహీనపడుతుంటే మరికొన్ని దేశాలతో సంబంధాలు వేగంగా బలపడుతున్నాయి. దీనికి ఉదాహరణ మారిషస్ ప్రధానమంత్రి మన భారతదేశానికి వచ్చి ఎన్నో ఒప్పందాలు చేసుకోవటం. అవి భారత్ మారిషస్ సంబంధాలను మరింత బలం చేకూర్చబోతున్నాయి. మారిషస్ భారత్ మధ్య జరిగిన కొన్ని ఒప్పందాలు చూస్తే మారిషస్ భారతదేశానికి ఎంతగా అభిమానిగా మారిందో అర్థమవుతుంది. మరోవైపు ఉక్రెయిన్ డ్రోన్ల దాడులతో రష్యా ఆయిల్ డిపోలను నాశనం చేయడం ప్రపంచం చూస్తుంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, భారతీయ రిఫైనరీలు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి. మన భారతదేశం అనుసరిస్తున్న వ్యూహం నిజంగా అద్భుతం. అంతేకాకుండా ముస్లిం దేశాల నాటో ఇజ్రాయెల్తో పోరాడడానికి సిద్ధమవుతుంది. అదే సమయంలో మన భారతదేశం చాగోస్లో వ్యూహాత్మకంగా అడుగుపెట్టింది. ఈ ప్రాంతం అమెరికా ప్రధాన స్థావరం డియాగో గార్సియాకు దగ్గరగా ఉంది. దీనికి తోడు భారతదేశ ఎగుమతులకు సంబంధించిన వార్తలు, భారత్ సప్లై చైన్ ఎలా వేగంగా మారుతుందో కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఈ వార్తలన్నింటినీ సులభమైన భాషలో అర్థం చేసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మొదటి అతి ముఖ్యమైన పరిణామం గురించి మాట్లాడుకుంటే, ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులు ఏదో తొందరపాటుతో జరుగుతున్నవి కాదు. ఇవి ఒక చారిత్రక పరివర్తన. ఈ మార్పుల మధ్య మారిషస్తో భారతదేశ సంబంధాలు బలపడటం చూస్తుంటే అది నిజంగా అద్భుతంగా ఉంది. సెప్టెంబర్ 11, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రంగూలం మధ్య వారణాసిలో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఇద్దరు నేతలు సంబంధాలు బలోపేతం చేసుకోవడమే కాకుండా 4 ముఖ్యమైన ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. వీటిలో అతిపెద్ద విషయం ఏంటంటే, మారిషస్కు $80 మిలియన్ అంటే సుమారు 5,600 కోట్ల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని మన భారతదేశం హామీ ఇచ్చింది. ఇది కేవలం ఆర్థిక ప్యాకేజీ మాత్రమే కాదు, హిందూ మహాసముద్రంలో భారతదేశ వ్యూహాత్మక ఉనికిని మరింత బలోపేతం చేసే చర్య. అంతేకాకుండా ఇరు దేశాలు సాంకేతికత, బ్లూ ఎకానమీ అంటే సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి అంగీకరించాయి. అంతేకాదు, ప్రధాని మోడీ మాట్లాడుతూ, భారత్ మారిషస్ సంబంధాలు కేవలం రాజకీయ ఆర్థిక సంబంధాలు మాత్రమే కాదని, ఇవి మన సాంస్కృతిక చారిత్రక వారసత్వంతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రంగూలం తన భారతదేశ పర్యటనలో భాగంగా ఉత్తరాఖండ్ను సందర్శించారు. అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు చార్ధామ్ ప్రసాదాన్ని బహుకరించారు. అలాగే హౌస్ ఆఫ్ హిమాలయాస్ బ్రాండ్గా ఉత్పత్తులను జ్ఞాపకాలుగా ఇచ్చారు. ఇది కేవలం ఒక ప్రతీకాత్మక చర్య మాత్రమే కాదు, భారతదేశ సాఫ్ట్ ఫ్లవర్ డిప్లొమసీ ఒక గొప్ప ఉదాహరణ. ఒకవైపు భారతదేశం సైనిక శక్తి 6th జనరేషన్ ఫైటర్ జెట్స్ గురించి మాట్లాడుతుంటే, మరోవైపు తన ఆధ్యాత్మికత, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచ నాయకులకు పరిచయం చేస్తోంది. అంటే మన భారతదేశం ఇకపై కేవలం ఆర్థిక లేదా సైనిక అగ్రరాజ్యం మాత్రమే కాదు, ఒక సాంస్కృతిక ఆధ్యాత్మిక శక్తిగా కూడా ఎదుగుతోందని దీని గురించి స్పష్టమవుతోంది. మారిషస్ వంటి దేశాలతో సంబంధాలు పెంచుకోవడం హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారతదేశ పట్టును మరింత బలోపేతం చేస్తుంది. ఇది మాత్రమే కాదు, మారిషస్ ప్రధాని భార్య ఒక బెనారస్ చీరను కొనుగోలు చేశారు. అంతేకాకుండా తమ దేశంలో బెనారస్ చీరల దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చారు. దీనిని బట్టి మారిస్లో భారతీయ వస్తువులు, ముఖ్యంగా బెనారస్ చీరలకు మరింత మార్కెట్ లభిస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఒక చిన్న విషయంతో అనిపించవచ్చు, కానీ ఇది భారతదేశ సాఫ్ట్ ఫ్లవర్ డిప్లొమసీలో ఒక భాగం. బెనారస్ చీరలు భారతీయ సంస్కృతికి ఒక గుర్తు. వీటిని మారిషస్ వంటి హిందూ మహాసముద్రంలోని ఒక ముఖ్యమైన దేశంలో ప్రచారం చేస్తే అది భారతీయ సంస్కృతిని విస్తరించడమే కాకుండా చేనేత వ్యాపారానికి, స్థానిక చేనేత కార్మికులకు ఒక పెద్ద మార్కెట్ను అందిస్తుంది. ఇక్కడ మరో అతిపెద్ద వ్యూహాత్మక వార్త ఏంటంటే, భారత్ చాగోస్లో అడుగుపెట్టడం. ఈ ప్రాంతం అమెరికా యొక్క ప్రధాన స్థావరం.
డియాగో గారిస్సాకు చాలా దగ్గరగా ఉంది. ఈ స్థావరానికి గల్ఫ్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ యుద్ధాలలో అమెరికా ఉపయోగించింది. అంటే భారతదేశం దశాబ్దాలుగా పెద్ద పెద్ద దేశాలు కలలు కన్నా హిందూ మహాసముద్రంలో ఒక స్థానాన్ని ఈరోజు సాధించుకుంది. అవును, చాగోస్ దీవుల్లో భారతదేశం అడుగుపెట్టింది. ఈ అడుగు మామూలు విషయం కాదు. ఎందుకంటే ఇక్కడే అమెరికా యొక్క అత్యంత వ్యూహాత్మక నౌకా స్థావరం డియాగో గారిస్సా ఉండే. గల్ఫ్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి యుద్ధాలు గమనాన్ని మార్చడంలో దీని పాత్ర చాలా పెద్దది. ఇప్పటి వరకు ఈ ప్రాంతం అమెరికా, బ్రిటన్ల ఆధీనంలో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు మారిషస్తో కలిసి భారతదేశం ఇక్కడ తన వ్యూహాత్మక ఉనికిని చాటుకుంది. ఇవన్నీ కూడా ఒకవైపు ఇజ్రాయెల్, ముస్లిం ప్రపంచం మధ్య సంబంధాల్లో కొత్త మలుపు చోటు చేసుకున్న ఇదే సమయంలో జరిగాయి. ఖతర్లో జరిగిన ఇస్లామిక్ సదస్సులో ఒక కీలక ప్రకటన ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ చర్యను ఇకపై ఉపేక్షించేది లేదని స్పష్టం చేశాయి. రోజుల క్రితం ఖతర్ రాజధాని దోహాపై వైమానిక దాడి చేసింది ఇజ్రాయెల్. ఈ దాడి గాజా యుద్ధ విరమణ, బందీల విడుదల గురించి చర్చలు జరుపుతున్న హమాస్ ప్రతినిధులను లక్ష్యంగా చేసుకొని జరిపింది. ఇజ్రాయెల్ కావాలనే శాంతి చర్యలను చెడగొట్టాలని చూస్తోందని ఖతర్ ఆరోపించింది. అందుకే ఈ దాడి తరువాత ఖతర్ అత్యవసర ఇస్లామిక్ సదస్సును ఏర్పాటు చేసింది. ఈ సదస్సులో అరబ్, ముస్లిం దేశాలు ఏకమై ఇజ్రాయెల్ని తీవ్రంగా ఖండించాయి. అవి ఈ దాడి కేవలం ఒక దేశంపై కాదు, మొత్తం ముస్లిం ప్రాంతంపై, భద్రతపై దాడి అని అంటున్నారు. గల్ఫ్ దేశాలు సమూహం జీసీసీ అతి పెద్ద నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒక ఉమ్మడి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. అంటే నాటో దేశాలలో ఉన్నట్లుగా ఒక దేశంపై దాడి జరిగితే అది అన్ని దేశాలపై జరిగినట్లుగా భావిస్తారు. ఇంకోవైపు ఉక్రెయిన్ డ్రోన్ దాడులలో రష్యా చమురు నిల్వలు ఎలా నాశనం చేస్తోందో ప్రపంచం చూస్తోంది. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతీయ రిఫైనరీలు ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకుంటున్నాయి. భారత్ అనుసరిస్తున్న వ్యూహం నిజంగా అద్భుతం. ఉక్రెయిన్ దాడుల కారణంగా రష్యాలోని చాలా రిఫైనరీలు మూతపడ్డాయి. దీనివల్ల రష్యా దగ్గర ముడి చమురు ఉన్నా దాన్ని ప్రాసెస్ చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో రష్యాకు మిగిలిపోయిన ముడి చమురును అమ్ముకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడే మన భారతదేశం రంగంలోకి దిగుతుంది. మన భారతీయ రిఫైనరీలు ఈ ముడి చమురును భారీ తగ్గింపు ధరలకు కొనుగోలు చేస్తున్నాయి. ఈ పరిణామాలతో పాటు భారతదేశ ఎగుమతుల గురించి కూడా ఒక శుభవార్త. ఆగస్టు మాసంలో మన భారతదేశ ఎగుమతులు నేరుగా 6.7% పైకి పెరిగి మర్చెండైజ్ ఎగుమతులు $35 బిలియన్ దాటాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.